హాయ్ వ్యూవర్స్, గుడ్ డే టు ఆల్ ఆఫ్ యూ. నా పేరు సుశీల అండి. మా షాప్ పేరు గార్జియస్ స్టిచెస్ విజయవాడలో ఉంది. నా దగ్గర టైలరింగ్, మగ్గం వర్క్, మిషన్ ఎంబ్రాయిడరీ అన్నీ ఉన్నాయి. దానితోటి శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. మీరు విజయవాడ వస్తే తప్పకుండా విజిట్ చేయండి. రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. ఈరోజు బెనారస్ శారీస్ అండ్ రెగ్యులర్ వేర్ శారీస్ చూపిస్తున్నాను అండి. ఇప్పుడు నేను కట్టుకుంది ఇది వచ్చేసి బెనారస్ టిష్యూ శారీ. ఇది చాలా దగ్గర నేను 1 year నుంచి కడుతున్నాను. చాలా వీడియోస్లో కూడా ఉంది ఇది. అప్పటి నుంచి ఇది నేను హోమ్ వాష్, నేను డ్రై వాష్కి ఇవ్వలేదు, రోలింగ్ లేదు. నెరవేదు తగ్గిపోతుందా, ముడుచుకుంటుందా, అలా ఎట్టి పరిస్థితులు అటువంటి డౌట్స్ అక్కర్లేదు. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కొత్తగా నేను చెప్తుంది ఇది వచ్చేసి దీని మీద వర్క్ చేసి వచ్చింది. చికెన్ కారీ వర్క్ లాగా ఇది వర్క్ అన్నమాట. ఇది టిష్యూ కాదు, నేను కట్టుకుంది వచ్చి టిష్యూ. ఇది మధ్య మధ్యలో ఇలాగా జరీ ఇట్లా అడ్డ లైన్ ఉంది, దానికి ఇది బార్డరు, ఇది శారీ. ఇది బెనారస్ ఐటమ్ అండి, చాలా బాగుంది. మన హ్యాండ్లూమ్ కాటన్ ఫీల్డ్ లాగానే ఉంటుంది. అంటే బట్ట ఇట్లా చక్కగా మెత్తగా ఉంటుంది. ఇది రివర్స్లో కూడా చూడండి వర్క్ చాలా నీట్గా ఉంది. రివర్స్లో కూడా ఇది శారీ. మీకు దీని బ్లౌజ్ చూపిస్తున్నాను. ఇలా ఉంది, ఇది బ్లౌజ్. నెరో కూడా చూడండి, నెరో చాలా హైట్ ఉంటుంది. ఇది చూసారా, ఇది 46 అంగుళాలు అలా ఉందన్నమాట. చాలా మెత్తగా చాలా బాగుంటుంది శారీ. అదిగో శారీ. ఇది వచ్చి చక్కగా ఆనియన్ పింక్ అండి. ఆనియన్ పింక్కి చక్కగా రాయల్ బ్లూ అనమాట. రాయల్ బ్లూ. ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ ఇలా ఉంది సారీ. ఇదండి చక్కగా వర్క్ కూడా చాలా బాగుంది. జరీ అడ్డలైన్ ఉంది. మీకు జరీ అడ్డలైన్ ఇట్లా ఇట్లా తెలుస్తుంది చూడండి. ఇదన్నమాట యాక్చువల్గా శారీ. ఈ శారీస్ మా దగ్గర చాలా డ్యూరబిలిటీ ఉంటుంది. మీరు ఏం డౌట్ పడక్కర్లేదు ఈ శారీస్ గురించి. ఇదండి. అయితే ఈ శారీస్ వాష్ చేసినప్పుడు మీరు ఇలా గట్టిగా మాత్రం పెట్టద్దు. ఇది నాది ఇంట్లో వాష్, నేను జాడించేసి మా చాకలికి అలా ఆరేయమంటాను అనమాట. ఇలా పిండినప్పుడు ఏమవుతుందంటే క్రష్ ఎప్పుడవుతుందో అక్కడ జరీ నొక్కుపోతుంది. ఆఫ్టర్ దట్ ఐరన్కి చాలా ప్రాబ్లం ఉంటుంది. మీరు కొంచెం ఎలాంటి వాష్ కేర్ చేసుకుంటే బాగుంటుందండి. షాంపూ, వాటర్లు, లేదా కుంకుడికాయ రసము, అలా చక్కగా ఇప్పుడు చాలా వచ్చేసింది బట్టలకి. ఫినిషింగ్ బాగుంటుంది. ఇది చూడండి, ఇది అసలు చాలా అందంగా ఉంది. ఇలా చూడండి కింద వరకు కూడా. ఇది పళ్ళు. ఇది మీకు బ్లౌజ్ వచ్చింది. చాలా బాగుంది. ఇది కూడా ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా లైట్ కలర్ అన్నమాట. ఇది వచ్చి లైట్ చక్కగా పీచ్ కలర్ లాంటిదండి. పీచ్ కలర్కి ఇలా నెమలి పింఛన్ గ్రీన్ అనమాట. ఈ కలర్ కూడా చక్కగా చాలా బాగుంది. ఇట్లా వస్తుంది బ్లౌజ్. ఇది పళ్ళు అండి. ఇది పళ్ళు. ఇది చక్కగా స్కై బ్లూ అండి. స్కై బ్లూకి ఇచ్చారనమాట. చూడండి వర్క్ అది కూడా అంతా కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి డార్క్ చాక్లెట్ కలర్. కేకుల మీద క్యాడ్బరీ బ్లాక్ కలర్, అదే కాఫీ కలర్లో ఉంటుంది చూసారా, ఆ కలర్ అనమాట. ఇది చూడండి బాగుంది. పళ్ళు కూడా ఇలాగ వచ్చింది. ఈ శారీ ఇలాంటిదండి. ఒక ఇది అంతా కూడా సేమ్. వీటిల్లో ఏంటంటే మీకు ఫ్యాబ్రిక్లో కూడా టిష్యూ వచ్చింది. టిష్యూ అండ్ సెల్ఫ్ వీవింగ్ వచ్చింది చూసారంటే. ఇది చక్కగా వీవింగ్ బార్డర్.
దానిలో ఏంటంటే టిష్యూ కాకుండా మీకు చికెన్ కర్రీ వచ్చింది, మామూలు వీవింగ్ వచ్చేసి చికెన్ కర్రీ వచ్చింది. ఇది సేమ్ నేను కట్టుకున్న శారీ లాంటిది. ఇదిగోండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. బ్లౌజ్ని బట్టి కూడా ఇప్పుడు యాక్చువల్గా ఈ సారీ నాకు ఈ బ్లౌజ్ చూసి ఈ వర్క్ కూడా నేనే ఇలాగా మా షాప్లోనే జస్ట్ చాలా సింపుల్ మోటివ్స్ అండి. ఇలాంటి వర్క్స్ మేము 500లో చాలా తక్కువ దీంట్లో చేస్తాం. మీకు కావాలి అంటే మీకు కూడా ఇలాంటివి చేసి మాకు హ్యాండ్ మీద అలాగా జస్ట్ నేను సింపుల్గా చేసుకున్నాను. హెవీగా చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ సింపుల్గా చేయించాం అనమాట. సో మీరు కూడా అట్లా కావాలి అంటే మేము చేసిస్తాం. ఇది నెమల్ పింఛం బ్లూ అండి. చక్కగా యాంటిక్ జరీతో ఉంది, లైట్ వెయిట్. మీరు ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు వీటిని. అసలు వాష్ అయితే ఉంటాయా, డ్యూరబిలిటీ ఉంటుంది అన్నారు. మీరు నా పాత వీడియోస్ చూడండి, నేను చాలా ఈ చీరతో చేసింది. దగ్గర 1 year నుంచి నేను చాలా వాషింగ్ చేశాను. ఎక్కడ అసలు వాష్ పడినట్లే ఉండదు. సారీ మళ్ళీ ఆర్స్టీస్ కొత్తగా ఉంటుంది. ఇది సేమ్ నేను కట్టుకున్న సారీ లాంటిది. ఇక్కడ మీకు చక్కగా ఇది థ్రెడ్ వీవింగ్ అండి, వీవింగ్ థ్రెడ్ సేమ్. అందుకనే ఓపెన్ చేయట్లేదండి, ఇవి టిష్యూ సారీస్ కాబట్టి ఓపెన్ చేయట్లేదు. ఇది వచ్చి ఇది కొంచెం ప్యాటర్న్ మారుతుంది. ఇది కూడా టిష్యూ సారీ, ఇది మాత్రం నేను ఓపెన్ చేస్తున్నాను. ఇది ఇలా పెద్ద అంచు వచ్చింది. ఇది థ్రెడ్ వీవింగ్ చూడండి, ఒక పోగు థ్రెడ్, ఒక పోగు జరీ ఉంది. దీనికి ఏంటంటే పళ్ళు మస్టర్డ్ ఇచ్చి, బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుంది, మస్టర్డ్ ఇచ్చారు. ఇది బ్లౌజ్, ఇది శారీ. మీకు పళ్ళు మస్టర్డ్ ఉంది కాబట్టి, ఇక్కడ మస్టర్డ్ ఉంది కాబట్టి బ్లౌజ్ మస్టర్డ్ కూడా బాగుంటుంది. ఇది దానికన్నా కొంచెం వేరే అన్నమాట డిజైన్, అందుకే నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది సేమ్, ఇది గ్రీన్ అండి, ఇది గ్రీను సేమ్ నేను కట్టుకున్న శారీ లాంటిదేను. ఇందాక మీకు రెడ్ చూపించా, బ్లూ చూపించా, ఇది గ్రీన్, 3 కలర్స్ ఉన్నాయి నేను కట్టుకున్న. ఇది కూడా పెద్ద అంచండి, కానీ యాంటిక్ థ్రెడ్ అనమాట, యాంటిక్ థ్రెడ్ అండ్ జెరీ. ఇక్కడ పళ్ళు ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఇట్లా బ్లూ ఇచ్చాడు. ఇది కూడా తీసుకోండి, చాలా బాగుంది వీవింగ్ అంతా. ఇది కూడా కొత్త ఐటమ్, ఇప్పుడు చూపించిన దానికన్నా కూడా కొంచెం భిన్నంగా ఉంది. అంటే బార్డర్ ఇలాగ వచ్చిందండి, బార్డర్ ఇలాగా. ఇది డార్క్ కలర్ సెల్ఫ్ వచ్చింది అనమాట మనకి. ఇది సెల్ఫ్, మంచి చక్కటి లక్స్ గ్రీన్ లాగా ఉన్నది. శారీ అంతా కూడా పేస్టల్ షేడ్ లక్స్ గ్రీన్, చాలా బాగుంటుంది. దీనికి ఇంకా డిజైనర్ లుక్ కావాలంటే లైట్ పీచ్ బ్యాకింగ్ క్లాత్ వేసుకోవచ్చు మీరు. మళ్ళీ మధ్య నీతాంబన్ గారు కూడా వాళ్ళ దీనిలో ఒక బ్లూ శారీకి ఇక్కడ ఎల్లో వేశారు బాకీ. అలాగే దీనికి ఇక్కడ మీరు లైట్ పీచ్ కలర్ వేస్తే కూడా బాగుంటుంది. బ్లౌజ్ కూడా మీరు అప్పుడు మార్చుకోవచ్చు. ఇది గ్రీన్ అండి, చక్కగా డార్క్ ఆలివ్ గ్రీన్. నాకు అసలు ఈ కలర్ చాలా ఇష్టం అనమాట. డార్క్ ఆలివ్ గ్రీన్ వచ్చింది చూసారా. ఇది మీకు బ్లౌజ్ వస్తుంది. శారీ వచ్చేటప్పటికి మీకు సింగిల్ పొర కూడా మనకి ఏమి పచ్చగా అనిపించదు. నేను సింగిల్ పొర పెట్టాను. ఇది మొత్తం చక్కగా కాపర్ షేడ్లో ఉందండి, పైనుంచి కింద వరకు కూడా. యాక్చువల్గా ఒరిజినల్ కలర్ ఇదండి, చాలా లైట్
ఆనియన్ పింక్ కూడా పీచ్ ఆనియన్ పింక్ కలిసినట్టుంది. ఇది మీకు బ్లౌజ్ వస్తుంది అన్నమాట. ఇది మీకు ఇట్లా బ్లౌజ్ వస్తుంది. మీకు శారీ బ్లౌజ్ ఇది మాత్రం చాలా లైట్ కలర్ అండి. దీనిలో మీకు గోల్డ్ కలిసింది. చక్కగా శారీ అంతా కూడా నైట్ టైం ఫంక్షన్ లేదా స్టేజ్ మీద ఏదైనా దీనికి కట్టుకుని చాలా ఎలిగెంట్గా చాలా కాస్ట్లీ లుక్ ఉంటుంది. ఇంకా కొంతమంది మా కస్టమర్స్ దీనికి బెనారస్ బ్లౌజ్ కూడా వేశారండి. నేను ఫొటోస్ కూడా చూపించారు. చాలా లుకింగ్ కూడా ఇంకా బాగుంది బెనారస్ వేస్తే. సో ఇట్లా ఉందండి శారీ. ఇప్పుడు నేను వచ్చేసి మీకు రెగ్యులర్ వేర్ శారీస్ చూపిస్తున్నానండి. కోటా శారీ. దీనికి ఏంటంటే కింద బార్డర్ వర్క్ ఉంది. సేమ్ అదే. ఇది గ్రీన్ కలర్ అండి. వీటిల్లో బ్లౌజులు ఉంటాయి కానీ ఆ బ్లౌజుల కన్నా మనం వేరే కుట్టించుకోవడం బాగుంటుంది. ఎందుకంటే బ్లౌజ్ అంత డ్యూరబిలిటీ అయితే లేదు. సేమ్ ఇలాంటిదే కోటా మీద ఇస్తాం. సో దానికన్నా కూడా మీరు ఇట్లా ఏమైనా కాంట్రాస్ట్ వేసుకోండి. దీనికి గంజా అక్కర్లేదండి. ఇది సిల్క్ మిక్సింగ్ కోటా. ప్రింట్ వచ్చి కింద వర్క్ వచ్చింది. చూడండి చక్కగా రెగ్యులర్ వేర్కి బాగుంటుందండి. హ్యాండ్లూమ్ సిల్క్ శారీస్ అన్నమాట. ఇప్పుడున్నటువంటి రైనీ సీజన్లో ఇలాంటివి కట్టుకుంటే వీటికి వాషింగ్ మిషన్ వేసుకోవచ్చు. గంజక్కర్లేదు. అట్ ద సేమ్ టైం నల్లగో వెనకమాలు కూడా మెత్తగండి. చక్కగా బాగుందండి. ఇది పళ్ళు. ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్. ఇది చూడండి మంచి బ్లూ బ్లౌజ్. ఇది చక్కటి లైట్ పాలపిట్ట బ్లూ అనమాట. ఇది వచ్చేసి డార్క్ డిజైన్ చూడండి. అంతా మనకు ప్యూర్ సిల్క్ డిజైన్ లాగా ఉంది. ఇది మనకి ఇక్కత్ ప్రింట్ లాగా వచ్చిందండి. డిజైన్ అంతా కూడా జామెట్రికల్ డిజైన్స్ అన్నమాట. ఇలా ఉంది సార్. ఇది వచ్చి బ్లాక్ అండి. బ్లాక్కి డార్క్ మెరూన్ లాంటిది ఇచ్చారు. మెరూన్ బ్లౌజ్. శారీ చాలా మెత్తగా ఉందండి. మలై లాగా ఉంది. మలై సిల్క్ లానే అంతా. ఇది పళ్ళు వస్తుంది. దీనిలో ఈ డార్క్ కలర్ బ్లౌజ్ వస్తుంది. సేమ్ అదే డిజైన్ అండి. పళ్ళు ఉంది. బ్లూ బ్లౌజ్ వస్తుంది. సో మీకు సారీ ఇలా పక్కన పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది సారీ. ఇది నాకు ఈ హైట్కి వచ్చిందండి ఈ సారీ. ఇది పళ్ళు. చూసారు కదండి ఇప్పటి వరకు. వీటిలో మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మెసేజ్ చేయండి. సుశీల ఫ్యాషన్ పాయింట్ ఇస్ ద డెస్టినేషన్ పాయింట్ ఆఫ్ యువర్ ఫ్యాషన్.